నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, డొనాల్డ్ ట్రంప్ H1B వీసా ప్రోగ్రాంపై భారీ దెబ్బతీసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు అమెరికా కోర్టులో దీన్ని మొట్టమొదటిసారిగా ఛాలెంజ్ చేయడం జరిగింది. ప్రతి అప్లికేషన్కు $1000 ఫీజుని $1,00,000కు పెంచిన ఈ నిర్ణయం బాగా వివాదాస్పదంగా మారడంతో అమెరికా కోర్టులో ఈ పాలసీపై ఛాలెంజ్ చేశారు. ఈ కథను కొంచెం వివరంగా చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. H1B వీసా అనేది అమెరికాలో హైలీ స్కిల్డ్ వర్కర్లకు, ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్ ఫీల్డ్లో టెంపరరీ జాబ్ అవకాశాలు ఇచ్చే ప్రోగ్రాం. దీనిలో ప్రతి సంవత్సరం 85,000 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. కానీ అప్లికేషన్ మాత్రం లక్షల్లో వస్తాయి. భారతదేశం నుండి 70% పైగా ఈ H1B ప్రోగ్రాంకి అప్లికేషన్లు వస్తుంటాయి. మన TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలకు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ట్రంప్కు ఎప్పటి నుండో దీనిపై మంచి కన్ను అయితే ఉంది. ట్రంప్ తన మొదటి టర్మ్లో ఈ వీసాను కఠినతరం చేశాడు. వేజ్ రూల్స్ మార్చి అప్రూవల్స్ తగ్గించడం ఇట్లాంటివి చాలా చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు 2025లో అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 19న ఒక ప్రకటన ఇచ్చాడు. H1B వీసా అప్లికేషన్ ఫీని $1,000 నుండి $1,00,000కు పెంచేస్తూ ప్రకటన. అంటే వీసా ఫీజును ఏకంగా 100% ఒకేసారి పెంచేశాడనమాట. ఇంకా ఈ వీసా ప్రాసెస్లో కొత్త రూల్స్ను కూడా చేర్చాడు. అమెరికన్ వర్కర్లకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి, లో వేజ్ వర్కర్లను ఆపాలి. ఇలా చేయడానికి ట్రంప్ వాదన ఏంటంటే ఈ వీసా అమెరికన్ జాబ్స్ను దూరం చేస్తుందని, చీప్ లేబర్తో అమెరికన్స్ను రీప్లేస్ చేస్తుందని, అందుకే ఇన్ని మార్పులు చేయాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఈ ఫీజు పెంపు ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు వచ్చే స్కిల్ లేబర్కు పెను భారంగా అయితే మారింది. మరీ ముఖ్యంగా ఇది మన భారతీయులకు పెద్ద దెబ్బే. ఒక H1B లాటరీ అప్లికేషన్ ఫీజు ఇంతకుముందు $1,000, కానీ ఇప్పుడు $1,00,000. మన స్మాల్ కంపెనీలు, స్టార్టప్లు ఇంత పెనుభారాన్ని భరించలేవు. ఫలితంగా మన భారతీయ టెక్ నిపుణులు అమెరికా డ్రీమ్ను మర్చిపోవాల్సి వస్తోంది. అయితే ఇప్పుడు ఈ ప్రకటనపై అమెరికా కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. అక్టోబర్ 4, 2025న శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో H1B వీసా కొత్త పాలసీపై మొదటి పెద్ద లాసూట్ అయితే ఫైల్ అయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫైల్ పెద్ద గ్రూప్ చేసింది. ఆ గ్రూప్లో హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, యూనియన్స్, ఇమిగ్రేషన్ రైట్స్ గ్రూప్లో అలాగే కొంతమంది వ్యక్తులు కూడా కలిసి ఈ గ్రూప్ని ఫైలింగ్ చేశారు. ఇమిగ్రేషన్ రైట్స్ గ్రూపులు అలాగే కొంతమంది వ్యక్తులు కలిసి గ్రూప్గా ఈ ఫైలింగ్ చేశారు. డెమోక్రసీ ఫార్వర్డ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దీన్ని లీడ్ చేస్తోంది. వారి ఆర్గ్యుమెంట్ ప్రకారం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండి కాంగ్రెస్ చట్టాన్ని ఓవర్ రైడ్ చేయలేడని, H1B ప్రోగ్రామ్ని కాంగ్రెస్ 1990లో క్రియేట్ చేసిందని, అది హైలీ స్కిల్డ్ టాలెంట్ను అమెరికాకు ఆకర్షించడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ అని, ఇప్పుడు దీన్ని ఆపే ఉద్దేశంతో 1,00,000 ఫీ రెస్ట్రిక్షన్స్ అని తీసుకొస్తున్న కొత్త అంశాలన్నీ అన్కాన్స్టిట్యూషనల్ అని, అవన్నీ ఇమిగ్రేషన్ లాని వైలేట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ రూల్స్ అమెరికా ఎకానమీకి హానికారకరం అవడంతో పాటు ఐటీ ఇన్నోవేషన్ కూడా తగ్గిస్తోందని, అలాగే హెల్త్ కేర్లో డాక్టర్లు, నర్సులు కూడా బాగా తగ్గి చాలా సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ గ్రూప్ ట్రంప్ ప్రొక్లమేషన్ అబ్యూజ్ అని చెప్పి కాలేజ్ గ్రాడ్యుయేట్స్కు ఐటీ జాబ్స్ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ ఛాలెంజెస్ ప్రకారం ఇది అమెరికన్ వర్కర్లను ప్రొటెక్ట్ చేయడం కాదు కానీ ఫారిన్ టాలెంట్ను బ్లాక్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ లాసూట్ కానీ గ్రూప్ ఛాలెంజ్ గెలిస్తే మన భారతీయులతో పాటు ప్రపంచ టెక్ నిపుణులందరికీ పెద్ద రిలీఫ్. ఎందుకంటే మన దేశం నుండి ప్రతి సంవత్సరం లక్షలాది H1B అప్లికేషన్లు వస్తూ ఉంటాయి. 1,00,000 ఫీ అంటే ఒక కంపెనీ 10 అప్లికేషన్లు వేస్తే $10,00,000, అంటే దాదాపు 10 మందికి $10 కోట్ల అన్నమాట. అమెరికాలో ఐటీ జాబ్స్ 50% పైగా H1Bలపై డిపెండ్ అవుతాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి జైంట్స్ కూడా ఇంపాక్ట్ అవుతాయి. ట్రంప్ టర్మ్ 2.0లో ఇది మొదటి షాట్. తర్వాత గ్రీన్ కార్డ్ రూల్స్, వర్క్ వీసాలపై మరిన్ని రెస్ట్రిక్షన్స్ రావచ్చు. కానీ దీని పాజిటివ్ సైడ్ ఈ లాసూట్. ఇది ఇప్పుడు హోప్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా హెల్త్ కేర్ గ్రూపులు చెప్పినట్టు H1B లేకపోతే అమెరికాలోని హాస్పిటల్స్లో డాక్టర్లు తగ్గి పేషెంట్లు బాధపడతారు. నిజానికి ఇది ఒక బిగ్గర్ ఫైట్, ట్రంప్ వర్సెస్ టెక్ వరల్డ్ అనొచ్చు. ఈ ఛాలెంజ్పై కోర్టు డెసిషన్ రావడానికి వారాలు లేదా నెలలు పట్టొచ్చు. ఒకవేళ బ్లాక్ అయితే ట్రంప్ మళ్ళీ అప్పీల్ చేస్తాడు. అప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో మన భారతీయులు చేయగలిగింది ఏంటంటే కెనడా PR, యూరప్ జాబ్స్ చూడండి. ఈ ఛాలెంజ్ విజయం అయితే H1B సేఫ్ అయిన తర్వాత అమెరికా గురించి ఆలోచించవచ్చు. ట్రంప్ మూర్ఖత్వం ఏంటంటే అమెరికా ఫస్ట్, కానీ టెక్ వరల్డ్ అభిమతం ఏంటంటే టాలెంట్ ఫస్ట్. ఫ్రెండ్స్, H1B ఛాలెంజ్ కదా మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో ఇష్టమైందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.